Hello guys, welcome to Bas. Here is our another video regarding a post-match analysis between Delhi Capitals. It was a one-sided game. Delhi Capitals and KKR in Kolkata. మరి ఇంత సుస్తు గేమ్ చూస్తామని అనుకోలేదు. అంటే గుజరాత్దే వర్స్ట్ గేమ్ అనుకున్నాము. ఇది కూడా సో బోరింగ్ గేమ్. కుల్దీప్ స్కోర్ చేయకుంటే ఆ మాత్రం కూడా రాకపోయేది. Unfortunately, he was the high scorer for the team. So చూద్దాం మన అనాలిసిస్ ఏమంటారో చూద్దాం ఈ గేమ్ పైన. శ్రీకాంత్ బ్రో, యువర్ రివ్యూ. Yeah, I think thanks, Praveen. డీసీలో చేసిన చిన్న మిస్టేక్ ఏంటంటే ఆ అభిషేక్ పూరల్ని నంబర్ 3కి ప్రమోట్ చేస్తున్నారు. ఐ హావ్ నాట్ సీన్ హిమ్. వాడు ఏదో పెద్ద తోపు లేరా, మంచి ఇన్నింగ్స్ ఆడిందా అంటే ఏమో నాకు ఎక్కడ కనిపించలేదు. మరి ఎందుకు అంతకన్నా అభిషేక్ పూరల్ని నంబర్ 3గా చేస్తున్నారు అర్థం కాలేదు. ఫ్రేజర్ ఓకే, ఫ్రేజర్ మిస్ అయ్యిండు, పంత్ మిస్ అయ్యిండు. ఎనీ టీమ్ అంతే. ఆ 3 ప్లేయర్స్, సోకాల్ 3 పర్ఫార్మింగ్ ప్లేయర్స్ ఫెయిల్ అయితే బాగా ఆడరు. అండ్ డీసీ‌ల బౌలింగ్ గూడా పెద్ద ఖాస్ ఏం లేదు డీసీకి. సో, ఇట్ ఈస్ షోయింగ్ క్లియర్‌లీ. వాళ్ళు బ్యాటింగ్ ఇంకొక టాస్క్ ఆడ నాకింకా అసలు ఇప్పటికి అర్థం కాలేదంటే, నువ్వు ఇన్ని మ్యాచ్‌లు గెలిచినయేంది? అంటే సేమ్ మా టీమ్ చేసిన మిస్టేక్సే ఈళ్ళు చేసిర్రు. నువ్వు ఆహ్, ఎ సింపుల్‌గా నాకు అవసరం లేదు, కండిషన్స్ అవసరం లేదు, నాకేం అవసరం లేదు. నేను బ్యాటింగ్ చేస్తే గెలుస్తా అని బ్యాటింగ్ తీసుకుంటే ఈ టార్చర్ గదా అది. అంటే నీకు డ్యూ ఉంటది నెక్స్ట్ సెకండ్ దాంట్ల. నువ్వు 200 చేసినా గూడా వాళ్ళు చేజ్ చేసే బ్యాటింగ్ లైనప్ ఉన్నప్పుడు నువ్వు అట్‌లీస్ట్ ముందు 230 అట్లా స్కోర్ చేద్దాం అనుకుంటావు గదా! ఆర్ అట్‌లీస్ట్ రెస్ట్రిక్ట్ దెమ్ అండర్ 200 లోపు రెస్ట్రిక్ట్ చేస్తే నీకొక ఛాన్స్ ఉందనేసి టాస్క్ గెలిచినంక జేయాలి. అది అసలు ఎక్కడ పోతదో బ్రెయిన్ నాకు అర్థం కాదు కొంతమందికి. సో, అదో మిస్టేక్. నాకు తెలిసి వాళ్ళ బ్యాటింగ్ లైనప్ కరెక్ట్‌గా లేదు. అట్‌లీస్ట్ నంబర్ 2 అది ఫస్ట్ డౌన్ ఎవరైతే వస్తున్నాడో వాడిని అసలు ఎందుకు ఆడిపిస్తుందో నాకు ఇంకా అర్థం కాలేదు. ఐ డోంట్ థింక్ హి ఈస్ దేర్ అట్ నంబర్ 3 ఆడేంత బ్యాటింగ్ రేంజ్ గాని ఏమైనా ఉందని అయితే నేనైతే అనుకోను. ప్లస్ బౌలింగ్ ఈస్ బిగ్ టైమ్ ఫెయిలింగ్ ఫర్ డీసీ. ఎక్సెప్ట్ ఫర్ కుల్దీప్ యాదవ్. అక్షర్ పటేల్ ఏస్తున్నాడు, టైట్ లైన్స్ ఏస్తున్నాడు గానీ, ఈళ్ళిద్దరు తప్పితే నాకు తెలిసి ఒక్క ఫాస్ట్ బౌలర్ క్లిక్ అయితలేడు. ఖలీల్ క్లిక్ అయినప్పుడు ఇషాంత్ శర్మ క్లిక్ అయిండు కొంచెంసేపు. తర్వాత ఆడు ఇంజ్యూర్ అయిండు. తర్వాత ఖలీల్ ఈస్ బ్యాక్ టు ఎస్ఆర్‌హెచ్ డేస్. ఇంగ ఏస్తాడు, కొట్టించుకుంటాడు, పక్కకు జరుపుతాడు. నార్చే గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఆల్మోస్ట్ నాకు తెలిసి డీసీ వోంట్ ఈవెన్ మేక్ ఇట్ టు టాప్ 4 ఆర్ 5 అని నేను అనుకుంటున్నా. సీజన్ ఫస్ట్ నుంచి అదే చెప్తుండే. ఫ్రేజర్ వచ్చినాక కొంచెం చేంజ్ అయింది. బట్ ఐ డోంట్ థింక్ ఇట్ విల్ వర్కౌట్. ఫ్రేజర్‌కి జస్ట్ ఒకటే షాట్ పుల్ చేసేసి డీప్ స్క్వేర్ కొట్టేస్తున్నాడు. ఆర్ డీప్ లాంగ్ ఆన్ కొట్టేస్తున్నాడు. ఐ థింక్ ఇట్ విల్ బి డన్. హి విల్ బి ఫిగర్డ్ ఔట్. సో, అది నాకు తెలిసి అదొక్కటే చేంజ్. టాస్ కాడ ప్లస్ మోర్ ఓవర్ ఆ బ్యాటింగ్ లైనప్‌లో పొరెల్ ఈస్ నాట్ నీడెడ్ అట్ నంబర్ 3. థ్యాంక్స్ శ్రీకాంత్ బ్రో. చంటి బ్రో. మొత్తం మడతపెట్టేసారు డీసీని పురాలని. నాట్ లైక్ నో ఇద్దరు చెప్పినట్టు చాలా బోరింగ్ గేమ్. నాకు పంట్ మీద చాలా కోపం వచ్చింది అనమాట. యూ గాట్ ఎ లైఫ్, ఓకే, సరే ఫస్ట్ బాల్ నుంచి ఊపడానికి ట్రై చేస్తుండు, తగులుతలేదు, కనెక్ట్ అవ్వట్లేదు, అప్పటికే అన్ని గ్యాప్స్ లో పడ్డాయి. ఒక లైఫ్ వచ్చింది. దాని ముందు ఓవర్లోనే అక్షర్ గాడు ఒక 6 ఒక 4 కొట్టిండు, 2 4లు కొట్టిండు. యూ గాట్ ఎ బౌండరీస్. వెరీ నెక్స్ట్ ఓవర్ ఫస్ట్ బాల్, వై యూ వాంట్ టు గో అండ్ ప్లే దట్ షాట్? ఐ మీన్ లైక్ యూ ఆల్రెడీ డౌన్ బై 5 వికెట్స్ minimum, right? As a senior most player in, like, one of the senior player and a captain, take a responsibility. 10 ఓవర్లు కూడా రాలేదు, అప్పుడే ఊపి అంత చేయాల్సిన అవసరం. ఐ లైక్ ఐ గాట్ రియలీ పీస్డ్ అబౌట్ దట్ పర్టికులర్ పార్ట్. లైక్ లైక్ డౌన్ ద లైన్ బ్యాట్స్మెన్ లేరు, నువ్వు అవుట్ అయిపోతే టీమ్ విల్ బి కొలాప్స్ అనే ఆలోచన పెట్టుకోకుండా I don't know what was going to his mind. That's one disappointment from me from Pant. I didn't expect that kind of batting from him. ఇంకా ముందు మాట్లాడుకోవడానికి అంటే ఇంకా కేకేఆర్ ఇస్ ఆల్ ద వే టు దర్ ఇస్ నథింగ్ టు కమ్ బ్యాక్ ఫర్ దెమ్. ఇట్స్ లైక్ 150లో ఉన్నప్పుడు ఫస్ట్ ఓవర్ లో లజార్ గారికి 20 సమ్ రన్స్ ఇచ్చింది. అండ్ వెరీ నెక్స్ట్ బాల్ ఈ డ్రాప్ ద క్యాచ్ కనిల్ బౌలింగ్ లో. అండ్ నీ గేవ్ బ్యాక్ మళ్ళీ అంతే. ఇంకో పంత్ దగ్గర మళ్ళీ ఇంకో బూత్. ఫస్ట్ ఓవర్ 22 రన్లు కొట్టించుకున్నాడు. నెక్స్ట్ ఓవర్ లో క్యాచ్ డ్రాప్ చేసినాడు. హౌ కెన్ ఈ బ్రింగ్ బ్యాక్ ఇన్ థర్డ్ ఓవర్? అప్పటికే మొరాల్ డౌన్ ఉంటుంది.
bring your spinners. You have Akshar Patel and Kuldeep Yadav. కొడతారా లేదా సెకండరీ అట్లీస్ట్ సాల్ట్ గాడు పేస్ ని కొట్టినట్టు స్పిన్ కొట్టాడు. దట్ వే యుడ్ స్కోర్. ఐ మీన్ ఉన్నదే 150, దాన్ని కాపాడుకోవడానికో లేకపోతే అట్లీస్ట్ టేక్ ఇట్ టు ద లాస్ట్ బాల్, లాస్ట్ 18th ఓవర్ 19th ఓవర్, నువ్వు టాప్ లోనే ఫస్ట్ 4 overs 5 overs లోనే సగం స్కోర్ కొట్టేసి వాళ్ళు. And literally punt was disappointing today. I didn't like the way he handled the team and pitching while batting and bowling. KKR is they lost 2 games, they came back, they won. Like, they were really looking good with the spin department, with batting. వాళ్ళకి వచ్చే స్టార్ట్లకి ఒక అయ్యర్లు ఇద్దరు ఏం కొట్టట్లేదు అనుకుంటే ఈ రోజు కూడా వాళ్ళు మంచిగా అరే ఫస్ట్ టైం ఉంది ఆమె మెల్ల ఆడుకుందాం అని ఆడేసి అయిపోయింది. దట్స్ ఇట్. లైక్ దట్స్ ఆల్. వాళ్ళ మ్యాచ్ గురించి ఎక్కువ మాట్లాడడం లేదు. ఆల్రైట్, థ్యాంక్స్ చండి బ్రో. హరీష్? అయితే అందరు చెప్పేసారు, బట్ కంప్లీట్ వన్ సైడెడ్. మనం ఏం చేయలేము ఇంకా. అసలు ఐ డోంట్ నో వై డిసి ప్లేడ్ లైక్ దట్. వాళ్ళకి రన్ రేట్ ఉండే, అంతా మంచిగా ఉండే, బట్ స్టిల్ ఇట్లా దే కెప్ట్ ఆన్ లూజింగ్. 10 overs కి ఐ థింక్ దే వర్ ఎట్ 90 or something. సో దట్ ఈస్ వెరీ గుడ్ ఉండేది. అయినా కూడా ఎవరు ఇట్లా క్యాపిటలైజ్ చేసుకోలే, మెల్లగా ఆడకుండా ఇట్లా అందరూ ఇట్లా లైన్ కట్టిర్రు. బట్ ఐ థింక్ గుడ్ బౌలింగ్ ఫ్రమ్ కేకేఆర్ ఎక్సెప్ట్ స్టార్క్. ఆయన ఒక ఫ్రేజర్ వికెట్ తీసిండు, బట్ హీ స్టిల్ వెంట్ ఫర్ ఆల్మోస్ట్ 14 economy. బట్ వరుణ్ చక్రవర్తి, నారాయణ అందరూ మిగతా అందరూ ఇట్లా దేవర్ ఇట్లా బిలో 8-9 economy. బట్ వరుణ్ చక్రవర్తి వాజ్ స్టాండ్ అవుట్ రియలీ ఇన్ ద బౌలింగ్ ఫ్రమ్ కేకేఆర్. అండ్ అఫ్ కోర్స్ ఇట్లా బౌలింగ్ కూడా ఇట్లా ఫ్రమ్ బాల్ 1 ఇట్లా డీసీ కొట్టిరు కేకేఆర్. సాల్ట్ వాజ్ అమేజింగ్. ఇట్లా ఇప్పుడు నార్మల్ గా నరైన్ ఇట్లా బ్లాస్టింగ్ ఉంటాడు, ఈసారి ఇట్లా సాల్ట్ ని ఇట్లా గట్టిగా చూసినాం ఈసారి. బట్ ఓవరాల్ ఐ థింక్ ఇట్స్ కంప్లీట్లీ వన్ సైడెడ్. అసలు కేకేఆర్ కూడా ఇట్లా మంచిగా మెల్లగా ఆడుకుర్రు. ఇట్లా మధ్య మధ్యలో ఇట్లా 3 వికెట్లు పడ్డాయి, కానీ వాళ్ళు కూడా ఇట్లా మంచిగా మెల్లగా ఆడుకోరు. అయ్యర్ అండ్ వెంకటేష్ అట్లా ఆడుంటే ఇట్లా దే వుడ్ హావ్ డీసీ వుడ్ హావ్ స్కోర్డ్ మోర్ రన్స్. కాకపోతే ఇట్లా అదే నువ్వు చెప్పినట్టు ఇట్లా ఇట్స్ సర్ప్రైజింగ్. అట్లా ఎట్ ద సేమ్ టైమ్ యాక్చువల్లీ ఇట్స్ బ్యాడ్ ఫర్ డీసీ దట్ కుల్దీప్ యాదవ్ ఇస్ ద హైయెస్ట్ స్కోరర్, 35 runs. ఇట్లా మిగతా ఎవరు అసలు అయితే 30s కూడా దాటలేదు. సో బట్ ఎనీవేస్ ఇట్స్ అ బ్యాడ్ పర్ఫార్మెన్స్ ఓవరాల్, అండ్ ఐ థింక్ ఇట్స్ అ గుడ్ విన్ ఫర్ కేకేఆర్. That's my analysis overall. Yeah, thanks guys. Yeah, total one-sided game. Hopefully DC will come back, even though they don't have much chances with that run rate today. చూడాలి ముందు గేమ్స్ లో ఏం పర్ఫామ్ చేస్తారు అనేది. Yeah, here is our another post-match analysis game between. Let's switch to a pre-match game for LSG and Mumbai. లక్నోలో ఆడుతున్నారు. A spin pitch or a slow pitch, big ground. రేపు ఏమవుతుందో. ఎల్ఎస్జి విన్ అయితే దే ఆర్ ఏ స్టెప్ క్లోజర్ టు ప్లే ఆఫ్స్. ముంబై విన్ అయితే టేబుల్ ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంటది. సో శ్రీకాంత్ బ్రో? నేను అనుకోవడం నాకు తెలిసి ఎల్ఎస్సి గేమ్ అనుకుంటున్నా. హోమ్ పిచ్ అడ్వాంటేజ్ ప్లస్ వాళ్ళకి స్పిన్ వర్కౌట్ అవుతుంది. వాళ్ళకి స్పిన్నర్స్ బాగానే ఉన్నారు. అండ్ దెన్ వాళ్ళ బ్యాటింగ్ లైనప్ కూడా చాలా స్ట్రాంగ్ కంపేర్ టు ఎంఐలో. యాజ్ ఇట్ ఈస్ మనం టాప్ 3 అంటే కిషన్, రోహిత్ శర్మ అండ్ స్కైని లేపేసి ఐ డోంట్ థింక్ దే హ్యావ్ ఎ ఛాన్స్. నేనైతే ఎల్ఎస్జి పిక్ చేస్తున్నా. నాకు స్పిన్ వీళ్ళ సైడ్ స్పిన్ బాగుంది, ప్లస్ వీళ్ళకి బౌలర్స్ కూడా బాగున్నారు యాక్చువల్గా. ఇన్ఫాక్ట్ వీళ్ళకి ఎల్ఎస్జికి ఆ మయాంక్ యాదవ్ ఇన్ కేస్ ఈ కమ్స్ బ్యాక్ మంచిగా ఉంటుంది గేమ్ చూడడానికి. ఐ వాంట్ టు సీ పేస్ ని ఎలా ఆడుతున్నారు రోహిత్ శర్మ అండ్ స్కై. సో వాడి పేస్ ఇన్ కేస్ దే స్టిక్ అరౌండ్ 180 అనుకుంటున్నా. నాకు తెలిసి పెద్ద గ్రౌండ్ కాబట్టి 180 ప్రాబ్లీ విల్ బి అ డీసెంట్ స్కోర్ టు డిఫెండ్ ఆర్ టు చేస్. నా ప్లేయర్స్ టు పిక్ అవుట్, ఐ థింక్ కేఎల్ రాహుల్ విల్ హ్యావ్ అ బిగ్ గేమ్ ఫ్రమ్ ఎల్ఎస్జి టుమారో. అండ్ ఇక్కడ నుంచి స్కైయే ఆడాలి. స్కై ఆడకపోతే ముంబై ఈస్ ఆల్మోస్ట్ డన్ ఫర్ టుమారో. థ్యాంక్స్ శ్రీకాంత్ బ్రో. ఎంఐ ఫ్యాన్ మిస్టర్ చండి బ్రో? మ్యూట్ లో ఉన్నట్టున్నాయా? వచ్చిన కొడతారా గ్రౌండ్ లో మా ప్లేయర్లు కొట్టి ఫోన్ మాకు ఛాన్స్ ఇయర్ ఎల్ఎస్జి కొడతారు మిమ్మల్ని.
లేదేమో లేదు లైక్ నో దెర్ విల్ బి అ టర్న్ అవుట్. నేను మొన్న ఆర్సీబీకి చెప్పినట్టు ఐమ్ జస్ట్ థింకింగ్ ఎంఐ విల్ విన్ కపుల్ మోర్ గేమ్స్. ఐ థింక్ ఇట్ విల్ స్టార్ట్ టుమారో అని నా ఫీలింగ్. అట్లీస్ట్ కపుల్ అన్నా గెలుస్తారు గోయింగ్ ఫార్వర్డ్, జస్ట్ లైక్ ఐ ఎక్స్పెక్టెడ్. ఏదో గట్ ఫీలింగ్ అంతే. వాళ్ళ సిచ్యువేషన్ చూస్తే గెలిచే సినిమా అనిపించలేదు. సో బట్ ఏమో రేపు కొడతారేమో అని నా ఫీలింగ్ ఉంది. అంత నుంచి ఏం లేదు. ఐ డోంట్ సీ ఎనీ స్టాండ్ అవుట్ ప్లేయర్ ఇన్ లైక్ నువ్వు చెప్పినట్టే పైన ముగ్గురు పోతే తిలక్ ఒక్కడే ఆడుతున్నాడు. తిలక్ ఆడుతున్నాడు కదా అంటే మా కెప్టెన్ ఏమో వాడిని కూడా తింటున్నాడు. ఏమో ఆడలో లేదో నాకు అర్థమైతలేదు. ఓకే, యా, ఐ డోంట్ సీ స్టాండ్ అవుట్ మీ ప్లేయర్స్. క్యాప్టెన్ దండం సాగేసంట. I would say maybe Ishan Kishan might fight tomorrow. And outside nunchi, I think I'm looking for QDK. That's the only match I'm thinking. Inform కాకుండా నేను కొంచెం ఆఫ్ ద బాక్స్ పికింగ్ టు స్కోర్ దెమ్ రన్స్ అంతే. హరీష్? యా, నేను యూజువల్లీ ఎల్ఎస్జీనే పిక్ చేస్తా, బట్ ఐ హ్యావ్ అ ఫీలింగ్ ఎంఐ విల్ కమ్ బ్యాక్ అనిపిస్తుంది, సేమ్ లైక్ ఆర్సీబీ డిడ్. అంటే ఆఫ్ కోర్స్ ఇట్లా టాప్ 4 లోకి పోరు, బట్ ఐ థింక్ దే విల్ చేంజ్ ద టేబుల్. కొంతమందికి సర్ప్రైజ్ ఇస్తారు, సేమ్ ఎంఐ, ఆర్సీబీ అండ్ పంజాబ్ ఇట్లా ఇచ్చినట్టు. సో ఐ థింక్ ఐ హోప్ ఎంఐ విల్ విన్. నా ప్లేయర్స్ వచ్చేసి ఐ థింక్ ఐ విల్ స్టిల్ పిక్ తిలక్ వర్మ. ఇట్స్ లక్నో ఇస్ అ స్లో పిచ్, సో ఐ థింక్ ఇట్ విల్ సూట్ హిమ్. ప్లస్ బౌలింగ్ కూడా వేస్తాడు, సో ఐ థింక్ దే మైట్ యూటిలైజ్ హిమ్ ఇన్ బౌలింగ్. కాకపోతే వాళ్ళ క్యాప్టెన్ ఏం చేస్తాడో మనకు తెలియదు, మొత్తం సర్ప్రైజ్లు ఇస్తుంటాడు అందరికి. బట్ బ్యాటింగ్ unique లో బౌలింగ్ captain. లో తిలక్ ఇంకా నువ్వు విక్ చేసినావు కదా. ఐ విల్ పిక్ తిలక్ వర్మ. ఎల్ఎస్జి నుంచి ఐ థింక్ ఇఫ్ if Mayank is playing, I'll pick him. Otherwise, I'll pick Matt Henry because it's bowling pitch. I'll go with Matt Henry this time. Alright. Yeah, నేనైతే ఎల్ఎస్జి అనుకుంటున్నా. అండ్ ప్లేయర్స్ ఐ థింక్ దే షుడ్ గెట్ మయర్స్ టుమారో ఇన్స్టెడ్ ఆఫ్ డికాక్ ఫర్ ఎ చేంజ్. మయర్స్ ఈజ్ అ డిస్ట్రక్టివ్ ఓపెనర్, he's a handy bowler also. తీసుకొస్తే ఇట్ విల్ బి a game changer for they are not able to score much runs in power play, so Myers inclusion will help them. If he's playing, I'll pick him. లేదు అంటే I don't want to pick any Lucknow players. చూద్దాం, it's very hard to predict Stoinis or Pooran అనేది. And from Mumbai, Mr. ex-captain Rohit Sharma రేపు బిగ్ డే అవ్వాలని కోరుకుంటూ మా ఫ్యాంటసీని కాపాడాలి. Yeah, so yeah, Rohit Sharma from Mumbai and Stoinis or Myers or Pooran, any foreign players from Lucknow. హరీష్ చెప్పినట్టు తిలక్ వర్మ ఆడిందంటే ముంబైకి ఇంకా మనం టాటా బాయ్ బాయ్ చెప్పొచ్చు. నీకు స్టాట్ తెలుసు కదా, తిలక్ వర్మ తిలక్ 50 కొడితే ముంబై అన్నది 650s కొట్టినప్పుడు ముంబై ఓడిపోయింది. ఇప్పుడు కొట్టిన ప్రతి 50లో ముంబై ఓడిపోయింది స్టాట్ ప్రకారం. సార్ MVP చేసినాడా? సార్ MVP సూపర్ ఉంటాయి, మిగతా మ్యాచ్ ఏమన్నా కానీ. Thanks guys. Thanks for the pre-match analysis. We'll come up with another video. Keep like, share and subscribe. Thanks guys.